దొత్తల కొండ గణేష్ అంటే గజ్జా 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 వణకాలే. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ రీసెంట్ రిలీజ్ కొరియన్ కనకరాజు బాక్స్ ఆఫీస్ దగ్గర 2 days రన్ కంప్లీట్ చేసుకుంది. సినిమాకి ఆన్లైన్ లో టాక్ డిజాస్టర్ రేంజ్ లో నడుస్తున్నా కూడా ఆఫ్లైన్ లో మాత్రం కాస్త బెటర్ గానే ఉందని చెప్పొచ్చు. ఎంటర్టైన్మెంట్ సినిమాలకి ఏదో విధంగా అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. దాంతోపాటు సాటర్డే అడ్వాంటేజ్ కూడా ఉండడంతో సినిమా గ్రోత్ చూపెట్టిందనే చెప్పాలి. తెలుగు స్టేట్స్ లో ప్రీమియర్ ప్లస్ డే 1 కలిపి చూసినా కూడా ఇక వరల్డ్ వైడ్ గా చూసుకుంటే రెగ్యులర్ షోస్ తో కంపేర్ చేసుకుంటే డే 1 కంటే డే 2నే పెద్ద నెంబర్ పెట్టింది ఈ సినిమా. వరుణ్ తేజ్ సినిమా తెలుగు స్టేట్స్ లో సెకండ్ డే గ్రోత్ చూపెట్టడం అప్పుడెప్పుడో ఫిదా తొలి ప్రేమ టైంలో చూసామని మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాం. సరైన టాక్ వచ్చింటే సినిమా ఖచ్చితంగా 100 కోట్ల క్లబ్ లో చేరిపోయేది. బట్ టాక్ అనేది ఎఫెక్ట్ రావడంతో మండే వరకు ఇప్పుడు వెయిట్ చేయక తప్పదు. అయితే ఏదో విధంగా వరుణ్ తేజ్ కి 7 ఏళ్ల తర్వాత ఒక బ్రేక్ ఈవెన్ హిట్ అయితే వచ్చింది. అయితే ఈ 12-13 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో హిట్ అయితే కంబ్యాక్ అయినా కూడా ఫ్యాన్స్ అయితే హ్యాపీగా ఉండారు. సో మరి ఇది రెస్పెక్ట్ఫుల్ నెంబర్ 20-25 కోట్లని రెస్పెక్ట్ఫుల్ నెంబర్ 20-25 కోట్ల షేర్ ని ఎందుకుంటుందా లేదా, అసలు డే 3 బుకింగ్స్ ఎలా ఉన్నాయి, డే 4 ఎలా ఉండొచ్చు, డీసీ వల్ల ఏమైనా డ్యామేజ్ ఉందా, ఇవన్నీ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫుల్ రన్ లో ఈ సినిమా ఎంత కలెక్ట్ చేయొచ్చని మీరు అనుకుంటున్నారో ఇప్పుడే కమెంట్ చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటాయి ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా తెలుగు స్టేట్స్ విషయానికి వస్తే ప్రీమియర్ ప్లస్ డే 1 తెలుగు స్టేట్స్ లో 3.2 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే డే 2 కూడా 3.2 కోట్ల వరకు షేర్ కలెక్ట్ చేసింది. సో నిన్ననే చెప్పుకున్నట్టు తెలుగు స్టేట్స్ లో 5 కోట్ల మార్క్ అయితే మరొకసారి దాటింది ఈ సినిమా. అయితే డీసీ మూవీ అయితే గ్రోత్ చూపెడుతూ 2.3 కోట్ల గ్రాస్ ని ఇక్కడ కలెక్ట్ చేయడంతో ఈ సినిమాకి అది గట్టిగానే దెబ్బ కొట్టిందనే చెప్పాలి. లేదంటే ఈజీగా ఇంకో 1.5 కోట్ల వరకు గ్రాస్ అయితే వచ్చేసి ఉండేది. అయితే ఎక్కడెక్కడ ఎలా పర్ఫార్మ్ చేసింది అనేది చూస్తే మాత్రం నైజంలో జరిగిన 4 కోట్ల బిజినెస్ కి గాను 2.72 కోట్ల షేర్ ని 2 days లోనే కలెక్ట్ చేస్తూ బ్రేక్ ఈవెన్ కి 1.28 లక్షల దూరంలో ఉండగా ఈ రోజుతో నైజంలో బ్రేక్ ఈవెన్ అయిపోతుంది ఈ ఫిల్మ్. ఇక సీరియల్లో 1.5 కోట్ల బిజినెస్ కి గాను 2 days గా 88 లక్షల వరకు కలెక్ట్ చేయడంతో మరో 62 లక్షలు కలెక్ట్ చేస్తే సీరియల్లో కూడా బ్రేక్ ఈవెన్ అయినట్టే. సో ఇది సండే కాకుండా మండే లోపు అయితే బ్రేక్ ఈవెన్ అవడానికి రెడీ అవుతుంది. ఇక ఆంధ్ర చూసుకుంటే చాలా మంచిగా పర్ఫార్మ్ చేస్తుందనే చెప్పాలి. మెయిన్ గా బీసీ సెంటర్స్ లో 2 days లో 2.7 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ జరిగిన 5 కోట్ల బిజినెస్ కి గాను మరో 2.3 కోట్ల దూరంలో అయితే ఉంది. అలా కొరియన్ కనకరాజు 2 days కి గాను తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 6.3 కోట్లకి చేరుకోగా గ్రాస్ 10.5 కోట్ల రేంజ్ లో ఉంది. తెలుగు స్టేట్స్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ 10.5 కోట్లు కావడంతో మరో 4 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే ఇక్కడ హిట్ గా చెప్పొచ్చు. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్ లో 2 కోట్ల బిజినెస్ కి గాను కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా నుంచి 60 లక్షలు, ఓవర్సీస్ నుంచి 1.35 లక్షల వరకు కలెక్ట్ చేయడంతో 2 days లోనే 98% వరకు రికవర్ చేసింది ఈ ఫిల్మ్. సో ఫస్ట్ బ్రేక్ ఈవెన్ అయ్యేది రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ లోనే. అలా కొరియన్ కనకరాజు 2 days కి గాను టోటల్ వరల్డ్ గా కలెక్ట్ చేసిన షేర్ 8.3 కోట్లకి చేరుకోగా వరల్డ్ గ్రాస్ 15 కోట్ల మార్క్ అందుకుంది. ఈ మూవీ వరల్డ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 13.5 కోట్లు కావడంతో మరో 5.2 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే సినిమాని హిట్ గా చెప్పొచ్చు. ఈ రోజు 4 కోట్ల షేర్ అయితే మినిమం నెంబర్ గానే చెప్పాలి. సో అది గ్రోత్ చూపెట్టి 5 కోట్ల మార్క్ అందుకుంది అంటే ఆల్మోస్ట్ సండే కల్లా సినిమా హిట్ అనిపించుకున్నట్టే. ఇక మండే నుంచి వచ్చేవన్నీ లాభాలే అని చెప్పాలి. మరి డే 3 బుకింగ్స్ ఎలా ఉన్నాయి, డే 4 ఎలా ఉండొచ్చు అంటే డే 3 వరకు ఎలాంటి ప్రాబ్లం లేదు. అవర్లీ ట్రైనింగ్ సేల్ డబుల్ డిజిట్ నెంబర్ ని అందుకుంది. మండే రోజు ఒక 2 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసినా కూడా సినిమా మంచి రన్ తోనే ఎండ్ అవుతుందని చెప్పొచ్చు. సో చూడాలి ఎక్కడికి వెళ్ళి ఆగుతుందో. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. సో గైస్ దట్ వీడియో. ఇది కొరియన్ కనకరాజు 2 days టోటల్ వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ మూవీ ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుంది అనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.